జై తెలంగాణ, జై తెలంగాణ. అందరు లేపండి, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. మనమందరము ఇప్పుడు కాదు పనిచేసింది, ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నామో మనందరికీ తెలుసు. ఈనాటి ఈ కాంగ్రెస్ పార్టీ మార్పు అని ఒకటి చిన్న సెంటిమెంట్ తోటి మనకు ప్రభుత్వంలో వచ్చింది తప్ప అసలు వాడు చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ వాడు ఇప్పటి వరకు 17 రోజులు అయితే 100 రోజులు అవుతాయి. 100 రోజులలో వాడు 6 గ్యారంటీలు అని చెప్పి ఇప్పటి వరకు మనల్ని మోసం చేస్తున్నాడు తెలంగాణ ప్రజలను. కాబట్టి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కారు గుర్తు మీద ఓటేస్తే కేంద్రంలో మన తెలంగాణ అనే పదం, గులాబీ జెండా అనే జెండా పార్టీ ఉంటుంది తప్ప మీరు వేరే ఏ పార్టీకి ఓటేసినా మన తెలంగాణ క్షోభ వదిలిపెట్టాయి. కాబట్టి మనము రేపు రాబోయే రోజుల్లో మన పార్లమెంట్ ఎన్నికలు భారీ మెజారిటీ ఎంపీ సీట్లు గెలిస్తేనే మనకు మంచి అది ఉంటుంది. కేసీఆర్ కూడా మనం మంచి గిఫ్ట్ ఇవ్వాలి, అందరం కష్టపడి పనిచేయాలి. మనము ఇప్పుడు ముస్తాబాద్లో డెవలప్మెంట్ విషయానికి వస్తే అన్న, ఇప్పుడు కేటీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ మీరు ఇక్కడ మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా దొరుకురు మా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు డిగ్రీ కాలేజీ ఉంది, మన కాలేజీలు ఇప్పుడు మనం శాంక్షన్ చేసినాం. వీళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు మేమే చేస్తున్నాం, మేమే తీసుకొస్తున్నాం అని చెప్పేసి మాయా మాటలు చెప్తారు. కొన్ని ఇప్పటికి కూడా ముస్తాబాద్ చెరువులకు నీళ్లు విడిచిన రోజు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు పోయి మన రేవంత్ రెడ్డి పాలాభిషేకం చెప్తారు. ఎంతవరకు కరెక్ట్ అని కేసీఆర్ లేని కాళేశ్వరం ఎడికెళ్ళి వచ్చింది, ఈ నీళ్లు ఎడికెళ్ళి వచ్చినాయి. అసలు కేసీఆరే కదా నీళ్లు తీసుకొచ్చింది. మీ ముఖ్యమంత్రికి ఎప్పుడు ఏదన్నా కొత్త పథకం పెట్టి అది నిర్వర్తించి తీసుకొచ్చినాం, ఇది చేసినాం అని చెప్తే మీకు కూడా ఒక అర్థం ఉంటుంది దానికి. ఎందుకంటే మేము ఇప్పుడు కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప మీరు ఇప్పటి వరకు కాదు, రేపు కూడా ఏం చేయరు, మీతో ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్, మీరు బాగా ఎగిరెగిరి పడుతుర్రు. మేము ఇవన్నీ ఉద్యమంలో చూసినాం, ఎవరో ఎగిరిండు, ఏం చేసిండు, ఏం చేసిండు అనేది. ఇప్పుడు మాకు తెలుసు ఎవరిని ఏడుంచాలో ఏం కథ అనేది. రామన్న, నువ్వు ఒక మాకు భరోసా ఇయ్యాలి అంతే తప్ప మాకేం కావాల్సింది లేదు. ఉన్నారు భరోసా ఇస్తే అందరు కార్యకర్తలకు కూడా చాలా మంచిగా ఉంటుంది కదా. ఎందుకంటే కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు అందరూ. అది ఎందుకంటే నాకు కూడా తెలుసు. కార్యకర్తలు ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటూ మన పార్టీకి పనిచేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా పిలిస్తే వచ్చానికి రెడీ ఉన్నారు. మన పార్టీని పటిష్టం చేయండి. ఫస్ట్ మన పార్టీ పటిష్టం ఉంటేనే, కార్యకర్తలు మంచిగా ఉంటేనే మన పార్టీ అనేది మళ్ళీ మనం రాబోయే 5 ఏళ్లలో ఖచ్చితంగా మళ్ళీ మన అధికారంలోకి వస్తాం. ఇది 100% సత్యం. ఇది నేను చెప్తున్నా అందరికీ, మన వేదిక ముందున్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ నరసింహారెడ్డి తమ్ముడు.